షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని వెంకటనారాయణపురం గ్రామంలో తులసింగారి రామమ్మ ఇల్లు షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, ఇంట్లో రామమ్మ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రేగడంతో భయాందోళనకు గురై బయటికి రావడం జరిగిందని అన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసరికి ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని ఆమె వాపోయారు. పెన్షన్ డబ్బులు గుడ్డలో దాచుకున్నానని, మంటలు కారణంగా బట్టలు డబ్బులు పూర్తిగా కాలిపోవడం జరిగిందన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, రామమ్మ ఓ వికలాంగురాలని, బయటకు వెళ్లి పని చేసుకునే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం ఆమెను గుర్తించి సాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. ఎప్పుడు జరిగిందమ్మా? ఎవరికైనా ఇబ్బంది జరిగిందమ్మా? నాకే కాలు చేసాగా ఉంది. గుంజి బరువు అయిపోయింది.